ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలండి. నా వీడియో చూస్తున్న ప్రజలందరికీ దేవుని కృప, దేవుని ప్రేమ నిత్యం నిరంతరం యుగయుగములకు ఉండును గాక. ఈ సాయంకాల సమయం మంది మరొక వార్తలతో నేను ముందుకు వస్తున్నానండి. దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన రాసిన 109వ కీర్తన 12వ అధ్యాయం. కీర్తనకారుడు రాయబడిన కీర్తన 109వ కీర్తన 12వ అధ్యాయము. వానికి కృప చూపేవారు లేకపోవుదురుగాక, తండ్రి లేని వారిని బిడ్డలకును దయ చూపేవారు ఉండకపోవుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం మనం అడుగుతాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం, వందనాలు అయ్యా, వందనాలు తండ్రి, వందనాలు దేవా, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. నీ ప్రేమ గల మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ సాయంకాల సమయం మంది మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, గడిచిన నెల అంతా కూడా నీ కాపుదల కలిగజేసి నాన్న తండ్రి, ఈ మొదటి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వేలాది స్తుతులు స్తోత్రం దేవా. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మాలో గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీ కృప ధర, నీ మహిమ ధర మమ్మల్ని ఈ స్థితికి నిలబెట్టించి నాయన తండ్రి, నేను నీ వాక్యం ధర, నీ వాగ్దానం ధర మాట్లాడే కృపను మాకు ఇచ్చినందుకు వేలాది స్థితులు స్తోత్రం చెల్లించిన మా ప్రియ పరలోకపు నదుడు నేర్చుకరిస్తున్నామన్న బతిమలికిని పాతికి వేడుకుంటున్నా తండ్రి. ఆమె ఆమె ఆమె. ప్రియమైన సహోదరులారా, కీర్తనకారుడు రాయబడిన 109వ కీర్తన 12వ అధ్యాయం. వానికి కృప చూపేవారు లేకపోవుదురు కాక. చూశారండి, మనము ఎదురుబడి ప్రేమను ఏ రకంగా చూపాలో దేవుడు మనకి వాగ్దానం ద్వారా బయలుపరుతున్నాడండి. ప్రియమైన సహోదరులారా, కృప ఎంత అద్భుతమైన కృప తెలిసిన, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమతో పలకరిస్తేనే కానీ అతని వ్యక్తి మారు మనసు రాదని స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పక్క వ్యక్తి కృషించిపోతుండగా నువ్వు ప్రేమతో పలకరించి చూడు, గొప్ప అద్భుతమైన జీవితం ఆ కుటుంబంలో వెలుగుగా మారుతున్న దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి ఈ వాగ్దానం ద్వారా. నా ప్రియమైన సహోదరులారా, కృప చూసారా అంత అద్భుతమైన కృపను. వానికి కృప చూపేవారు లేకపోవుదురు అంటే అతని వ్యక్తి బలమ లేక, కృప లేక, దేవుని ప్రేమ లేక, దేవుని శక్తి లేక కృషించిపోతూ ఉండగా నువ్వు రచించబడ్డ వ్యక్తి వెళ్ళి నా ప్రేమ గల మాటలు ఆ వ్యక్తితో చెప్పుము అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. అంటే ఎలా చెప్పమని చెప్తున్నాడు? నువ్వు రచించబడ్డావు కనుక, నువ్వు ఏ రకంగా రచించబడ్డావో ఆ రకంగా వెళ్ళి ఆ వ్యక్తికి చెప్పమని దేవుడు స్పష్టంగా పలుకుతున్నాడండి. దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. చూచారా ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సహోదరులారా, ఈ కృపలో ఎంత అద్భుతమైన సత్యం ఉన్నదనో దేవుడు ఈ రకంగా మనతో బయలుపరుతున్నాడండి. ఎలా అనగా, వానికి నీ కృప చూపేవారు లేకపోదురు, తండ్రి లేని వారిని బిడ్డలుగానే దయ చూపేవారు ఉండకపోదురని స్పష్టంగా చెప్తున్నాడండి. ఎందుకంటే అనేక మంది లోకములు దేవుని ప్రేమ చూడక, దేవుని కృప వెరగక, దేవుని సత్యాన్ని ఎరగక, దేవుని ఆత్మరక్షని వెరగక అనేక మంది బిడ్డలు లోకంలో కృషించిపోతూ ఉంటున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, అలాగా అందుకని దేవుడు నా సువార్త ద్వారా నువ్వు రక్షించబడ్డ నీ ప్రేమ ద్వారా నువ్వు లోకంలో ఏ రకంగా జీవించావో, ఏ రకంగా పాపంలో నుంచి ములిగి తేలి నా రక్షణ ద్వారా నువ్వు రక్షించబడ్డావు, నువ్వు అదే రూపంలో నువ్వు సాక్ష్యం ద్వారా నా ప్రజల ముందు చెప్పుమని స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, దేవుని సంగమా, ఇతర కృపలో ఎంత అద్భుతమైన కృప ఉన్నదనో దేవుని ప్రేమ అంత అద్భుతమైన ప్రేమ. అందుగురించే లేని వాళ్ళు విత్తున్నారు కనుక నా ప్రియమైన సహోదరులు అనేక మంది లోకంలో ఉన్నారు కనుకనే వాళ్ళకే నువ్వు చెప్పుము, ధైర్యంగా చివార్త చెప్పుమని స్పష్టంగా చెప్తున్నాడండి. అదే కీర్తనకారుడు రాయబడిన చూచారా 108వ కీర్తన 4వ అధ్యాయంలో చూడండి. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తే ఉన్నది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నదని స్పష్టంగా చెప్తున్నాడు. చూచారా, దేవునికే మహిమ కలుగును గాక. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నదని చెప్తున్నాడు. ఎందుకంటే మనం రక్షించబడ్డాం కనుక ఎదుటి వాటిని రక్షించేలాగా నీ కుటుంబాన్ని హెచ్చించబడేలా చేతన చేయడం స్పష్టంగా చెప్తున్నాడండి. నీ కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి, నీ కుటుంబంలో ఉన్న బాధల నుంచి, నీ కుటుంబంలో ఉన్న వ్యాధుల నుంచి నిన్ను తీసివేసి అనేక మంది విధములుగా ప్రజల ముందు నిలబెట్టించి నేను నీ సాక్షిగా నిలబెట్టేస్తానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. అలాంటి కృప మనలో కూడా పొందాలని దేవుడు ఆశిస్తున్నాడండి. అలాంటి ప్రేమ, అలాంటి ఆత్మరక్షణ మనలో కూడా ఉండాలని దేవుడు పలుకుతున్నాడండి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని విశ్వాసమా, నా వీడియో చూస్తున్న సహోదరులారా, ఈ ప్రేమ గల మాటలో ఈ వాగ్దానం పట్టుకుని మీరు కూడా జీవిస్తే కనుక మీ కుటుంబంలో గొప్ప దీవెనకరంగా మారుతానని ఆశిస్తున్నాను. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. ప్రియమైన సహోదరులారా, చూసారా దేవుని ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమనో, దేవుని కృప ఎంత అద్భుతమైన కృప. చూసారా, ఆకాశం కంటే ఎత్తుగా ఉండినని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి.
ఆ! ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నది. నీ సత్యమును మేఘములంత విస్తారముగా నేను చేసేదని చెప్తున్నాడండి. ఏంటిదంటే దేవుని ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమో చూసారా? దేవుని కృప ఎంత అద్భుతమైన కృప చూసారా? నిత్యం నిరంతరం మీరు స్తుతించండి. నేను ఆకాశము కంటే ఎత్తుగా చేతనని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. అలాంటి ప్రేమను మనం విడిచిపెట్టేసి అపవాదుడి చేతుల్లో మనం ఎంతకాలం జీవిస్తూ బతుకుతామండి? అపవాదుడి తలంపులు, అపవాదుడి ఆలోచనలు ఎంతకాలం మనం భూమి మీద ఉన్నంత కాలం ఆయన స్తుతిస్తూనే ఉంటున్నాం గానీ, దేవుని ఇంత అద్భుతమైన ప్రేమ మన కోసం సిద్ధపరిచిన దేవుని కృప, దేవుని నిత్యం నిరంతరం యుగయుగములకు నా రాజ్యంలో మీరు ఉండాలని దేవుడు చేయి చాపి నా రాజ్యంలోకి రండి నా కుమారులారా అలాంటి లోకంలో జీవించొద్దని దేవుడు స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇంకా మనం ఎంతకాలం ఈ పాపలోకంలో జీవిస్తాం, ఎంతకాలం ఈ శాపలోకంలో జీవిస్తాం. ఇక మీదటైనా మనం మెలుకు పడతాం. దేవుని సత్యాన్ని మనం తెలుసుకుందాం, దేవుని కృపను మనం తెలుసుకుందాం. దేవుని కృప నిరంతరం మన కుటుంబంలో నిత్యం నిరంతరం ఉండేలాగా యుగయుగములకు ఉండేలాగా దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మన పిల్లల చుట్టూ ఉండేలాగా మనము భూమి మీద ఉన్నంత వరకు ఆయన రాజ్యం చేరేంత వరకు కూడా ఆయన సాక్షిగానే జీవిద్దాం. దేవునికే మహిమ కలిగిన గాక. నా ప్రియమైన సహోదరులారా, ఈ వాగ్దానాలను పట్టుకుని మీరు నిజంగా నడుచుకుంటే గనక మీ కుటుంబంలో గొప్ప దీవెనకరంగా మారుతానే నేను ఆశిస్తున్నాను. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించి కాచి కాపాడును గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం, వందనాలు 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 తండ్రి. ఇదిగో ప్రభు, ఈ సాయంకాల సమయం అంది మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. ఇదిగో తండ్రి ప్రభు, జూన్ నెల అంతా మమ్మల్ని కాచి కాపాడి ఆయన తండ్రి జూలై నెలలో మమ్మల్ని అడుగుపెట్టి నాయనా తండ్రి ఈ మొదటి రోజున మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. ఈ నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడని తండ్రి, స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి ఈ వాగ్దాన్ని పట్టుకుని మేము నడుచుకోవటం కృపణ దయచేయి తండ్రి. ఇక మీదట ఈ లోకానుసారం జీవితం మేము జీవించుకున్నట్లు నీ సాక్షిగా నీ చనులు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం ఉండే కృపణ మాకు దయచేయి తండ్రి. ఏసయ్యా స్తోత్రం తండ్రి. నా వీడియో చూస్తున్న బిడ్డల పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల, వాళ్ళ పిల్లల కుటుంబం పట్ల దీవెనకరంగా మారి గొప్ప కృపణ దయచేయి తండ్రి. ఏసయ్యా స్తోత్రం తండ్రి. అద్భుత కార్యాలు చేయవాడా, ఊహించిన కార్యములు చేయవాడా, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఈ క్షణమై ఉంది ఎవరైతే ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నారో వాహనం చుట్టూ కంచి వేతండి, ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ కంచి వేతండి. నీ కాపుదలు ఎల్లప్పుడూ నిరంతరం కాచి కాపాడు గొప్ప కృపణ దయచేతండి. ఏసయ్యా స్తోత్రం తండ్రి. అద్భుత కార్యములు చేయించిన గొప్ప దేవుడా, వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. నీ అపారమైన ప్రేమను బట్టి వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. ఈ క్షణమై ఉంది ఎవరైతే ఐసీయూలో ఉన్న హాస్పిటల్లో సీరియస్ కండిషన్ ఏ రోగంతో, ఏ వ్యాధి, గుండెపోటుతో, కిడ్నీ నొప్పులతో, మొక్కల నొప్పులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క రోగం నుంచి క్షణం పేరట స్వచ్ఛత కలిగి కృపణ దయచేతండి. ఏసయ్యా స్తోత్రం తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం దాకా నీ రెక్కల చాటుని కాచి కాపాడి మమ్మల్ని తండ్రి నిలబెట్టించి నీ సాక్షిగా వాడబడే కృపణ మాకు ఇస్తున్నందుకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోకపు నజరుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికను బాధించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె ఆమె. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. ప్రేమతో వెరీ వెరీ గుడ్ నైట్.